స్వతంత్రోద్యమంలో మా పూర్వీకులు పార్టిసిపేట్ చేశారు, మా పూర్వీకులు పోరాటం చేశారని చెప్పుకోవడానికి చాలామంది గర్వపడుతూ ఉంటారు. అయితే అలా చూసుకున్నట్టయితే ఒక్కో ఊర్లో ఒక్కొక్కరు ఇద్దరు ఉంటారు. కానీ శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కనిమెట్ట గ్రామంలో సుమారుగా గ్రామం మొత్తం ఈ స్వాతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేశారు. డైరెక్ట్గా 10 మంది మన గాంధీజీని కలిసి ఈ గ్రామం యొక్క వివరాలను కూడా వివరించారు. మేము ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాం, స్వాతంత్రం సాధించినంత వరకు కూడా మేము వెనకడుగు వేసేది లేదని చెప్పి ఇక్కడ గాంధీజీ గారు వచ్చినప్పుడు ఆయన్ని డైరెక్ట్గా కలిసి ఆయనతో మాట్లాడినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. శిలాఫలకం ఉంది, ఇక్కడ పేర్లు కనిపించట్లేదు. కానీ స్వతంత్ర సమరయోధుల్లో బ్రిటిష్ వాళ్ళు లాఠీ దెబ్బలు కాసి జైలుకి వెళ్ళినటువంటి 10 మంది పేర్లు ఇక్కడ ఉన్నాయి. ఈ 10 మంది కూడా ఈ స్వాతంత్రోద్యమంలో తీవ్రంగా పార్టిసిపేట్ చేసి స్వాతంత్రం సాధించినంత వరకు నిద్రపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. దానికి సంబంధించినటువంటి వివరాలను పూర్తిగా తెలుసుకోవడం కోసం ఈ గ్రామానికి చెందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఈ గ్రామంలో ఈ స్వాతంత్రోద్యమం ఎలా నడిచింది, ఈ స్వాతంత్రోద్యమం స్ఫూర్తి ఎలా ముందుకు నడుస్తున్నారు, ఎలా పార్టిసిపేట్ చేశారు, గాంధీజీతో ఏం మాట్లాడి ఈ గ్రామస్తులు గాంధీజీతో ఏం మాట్లాడారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ స్వాతంత్రోద్యమంలో మీ గ్రామస్తులు పార్టిసిపేట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. అసలు గాంధీజీని కలిసేటప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఆ పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎలాంటి పోరాటం చేశారు? గాంధీ మహాత్ముని కలవడానికి దూసి రైల్వే స్టేషన్కి వెళ్ళారు. వెళ్ళి దూసి రైల్వే స్టేషన్లో గాంధీ మహాత్ముని వీళ్ళందరూ కలుస్తారన్న ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు ఆ ట్రైన్ ఆపకుండా వెళ్ళిపోతుంటే అడ్డుపడి ఆ ట్రైన్ ఆఫ్ చేసి గాంధీ మహాత్ముతో కలవడం జరిగింది. అలాగే ఈ గ్రామం నుంచి మొత్తం 10 మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. ఈ 10 మంది సమరయోధులు కూడా ఆ గాంధీ మహాత్ముతో కలిసిన సందర్భాలు ఉన్నాయి. అనేక పర్యాయాలు దూసి రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్ళడం, అలాగే దూసి రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్ళడం, అలాగే ఆ రైల్వే పట్టాలని విరక్కొట్టి ట్రైన్ ఆఫ్ చేయడం, ఇటువంటి సందర్భాలు జరిగాయి. ఇందులో ప్రధానంగా నందకృష్ణమూర్తి అనే వ్యక్తి మొట్టమొదట ఈ ఉద్యమాన్ని స్వాతంత్రోద్యమానికి అట్రాక్ట్ అయ్యి ఆ స్వాతంత్రోద్యమంలో మనం అందరం పాల్గొని మన దేశానికి మనం స్వాతంత్రం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో గ్రామస్తులైనటువంటి పెద్దలందరినీ కూడా కూడగలుపుకొని అతను స్వాతంత్రోద్యమంలో కొన్ని గేయాలు అవి రాసి గాంధీ మహాత్మ గారి సమక్షంలో పాడడం, అలాగే ఉద్యమాన్ని ముందరికి నడపడంలో ప్రధాన పాత్ర పోషించారని చెప్తారు. అలాగే ఈ గ్రామానికి చెందినటువంటి గురుగుపల్లి సత్యనారాయణ, నంద నరసింహులు, బొడ్డేపల్లి నారాయణ, అన్ని పప్పయ్య, కోన ఎర్రయ్య, కోన అప్పలసూరి, కోన బుచ్చయ్య, ఇలా మొత్తం 10 మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అప్పట్లో మన సర్దార్ గౌతులచ్చన్న గారిని అరెస్ట్ చేస్తామని చెప్పి బ్రిటిష్ వాళ్ళేమో పూనుకొని అతన్ని పట్టుకోవడం కోసం గాలిస్తుంటే ఈ స్వాతంత్ర సమరయోధులందరూ కలిసి అతన్ని రక్షించి తీసుకువచ్చి మా గ్రామంలోని మా పొలాల దగ్గరలో ఉండేటటువంటి మహమ్మదీయుల కాలం నాటి బంగ్లాలు ఉంటే అందులో దాచిపెట్టి పగలంతా అతనికి అన్నపానీయాలు తీసుకెళ్ళి ఇచ్చి ఇవ్వడం జరిగేది. అలాగే ఈ గ్రామాన్ని గౌరవించి బ్రిటిష్ గవర్నమెంట్తో పోరాడినందుకు గాను ఈ గ్రామంలో ఉన్నటువంటి 10 మంది స్వాతంత్ర సమరయోధులకి, నందకృష్ణమూర్తి గారు అంటే అతనికి పిల్లలు ఆడపిల్లలే, అంతకంటే లేరు కాబట్టి అతను వీళ్ళందరికంటే కూడా ముందుగా స్వర్గస్థులయ్యారు. అతను బాగా ఉద్యమాన్ని ముందరకు తీసుకెళ్లడంలో సహాయ సహకారాలు అందించారు. అలాగే కోన ఎర్రయ్య ఆ రోజుల్లో ఈ ఊరికి పేపర్ తీసుకొచ్చి 10 మంది పెద్దలందరినీ కూర్చోబెట్టి ఇదిగో స్వాతంత్ర సమరంలో మన వాళ్ళు చేసినటువంటి పాత్ర ఇది, మనం ఇలా చేయాలి అని చెప్పి అందరితో కూడా ఆ పేపర్ చదివించి వినిపించడం చేసేవాళ్ళు. ఇలా గ్రామంలో స్వాతంత్రోద్యమాన్ని రగిల్చి స్వాతంత్రం వచ్చే వరకు మనం కూడా గాంధీ మహాత్ముతో పోరాడదాం, మనకి తగిన సహాయ సహకారాలు అందిద్దామని చెప్పి ఈ 10 మంది సమరయోధులు కూడా మంచి సహకారాన్ని అందించి ఉద్యమాన్ని ముందరకు తీసుకెళ్లారు. అలాగే గ్రామానికి కూడా మంచి పేరు తీసుకొచ్చారని చెప్తాం. అయితే ఇందులో ఉన్నటువంటి కొంతమందికి ఎక్కువ 2-3 చనిపోవడం వలన వాళ్ళకి ఆడపిల్లలు అవడం వలన వాళ్ళకి భూములు ఇవ్వలేదు. కానీ మిగతా ఉన్న వాళ్ళందరికీ కూడా భూములు ఇచ్చారు. అలాగే పెన్షన్ కూడా నిన్న మొన్నటి వరకు ఇచ్చారు, గవర్నమెంట్ పెన్షన్ కూడా ఇచ్చింది. అలాగే గురుగుపల్లి సత్యనారాయణ భార్య, అలాగే అన్ని అప్పయ్య భార్య, వాళ్ళు కూడా చాలా రోజుల వరకు బ్రతికారు. నిన్న మొన్నటి వరకు కూడా వాళ్ళకి పెన్షన్ వచ్చేది. నంద నరసింహులు భార్య కూడా నిన్న మొన్నటి వరకు ఉండి పెన్షన్ అది తీసుకున్నారు. కాకపోతే ఈ గ్రామాన్ని స్వాతంత్ర సమరంలో
పాల్గొనడం వలన కనిమెట్టకి ఒక గుర్తింపు తెచ్చినటువంటి మంచి వీరులు అని చెప్పి మేము ఎప్పుడూ కూడా వాళ్ళని స్మరించుకుంటుంటాం. కాబట్టి మా గ్రామానికి స్వాతంత్ర సమరంలో పాలు పంచుకునే అవకాశం ఈ యోధులు అందరూ కల్పించినందుకు వాళ్ళకందరికీ మరొకసారి ఈ బిగ్ టీవీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో ఈ స్వాతంత్ర సమరంలో పార్టిసిపేట్ చేశారు అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళ స్ఫూర్తితో మీ గ్రామస్తులు కానీ మీరు కానీ ఏమన్నా స్ఫూర్తిదాయకంగా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? చేస్తున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా క్విట్ ఇండియా ఉద్యమం, అది క్విట్ ఇండియా మూవ్మెంట్కి సంబంధించి సూర్య చంద్రశేఖర్ అనే అతను జర్నలిస్టు ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. అక్టోబర్ 2న గాంధీ మహాత్మునికి పుట్టినరోజు కార్యక్రమం జరుపుతుంటాం. ఆ స్ఫూర్తిని నింపుకొనే గాంధీ మహాత్ముని విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ విగ్రహ శిలాఫలకం దగ్గర ఈ 10 మంది స్వాతంత్ర సమరయోధుల్ని పేర్లు రాసి ఉంచాం. అవి కాలక్రమంలో అరిగిపోవడం వలన కనిపించట్లేదు. కానీ మొత్తం 10 మంది కూడా వాళ్ళకి తగినటువంటి పేదరికాన్ని అనుభవిస్తూ కూడా వాళ్ళకి తగినటువంటి సహాయ సహకారాన్ని ఈ స్వాతంత్రోద్యమంలో అందించి మా గ్రామానికి పేరు తెచ్చారనడంలో ఎటువంటి సందేహం కూడా పడవలసిన అవసరం లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్వతంత్ర సమరంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఆ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, మీకు సంబంధించిన మీ ఫ్యామిలీలో ఎవరు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ పేరేంటి, వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఏంటి? మా తాతగారైన కోన అప్పలసూరి ఈ ఉద్యమంలో పాల్గొని అది ట్రైను అదే బ్రిటిష్ వారు వస్తుండగా ఆ ట్రైన్ మీరు నడపడానికి లేదు అని గాంధీ మహాత్ముతో చేతులు కలుపుకొని మేమే నడిపించుకొని మేమే ముందుకు పోతాము, మీరయి రానవసరం లేదు అని అక్కడ ధర్నా చేయటాలు అలాంటివి చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. ఇంకా మీరు చూసుకుంటే మీ తాతగారే ఇందులో పార్టిసిపేట్ చేశారు అని చెప్పేసి అందరూ చెప్పుకుంటూ ఉంటే మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? మాకు గర్వంగా అనిపిస్తుంది అన్నమాట. మా తాతగారు బ్రిటిష్ పరిపాలనలో పాల్గొని మనకి స్వాతంత్ర్యం తెచ్చారు అనేసి ఒక గర్వకారణంగా ఉంటుంది అన్నమాట. అది ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఆ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ ఫ్యామిలీలో ఎవరు పార్టిసిపేట్ చేశారు కూడా స్వతంత్రోద్యమంలో? మా మావయ్య కోనరే చేసినారు. మీకు ఏం చెప్తూ అంటే ఆయన గురించి గ్రామస్తులు కానీ లేకపోతే ఏం చెప్తూ ఉంటారు? ఎన్నున్ను చెప్పినారు బాబు, నాకు ఏం తెలుసును అవెన్నున్ను. మా మామ మొదట్లోన వీళ్ళందరినీ పార్టీగా అందరినీ 10 మంది 15 మంది అందరూ వెళ్ళారు. కొంతమందికి ఎక్కడ ఇచ్చినారు భూమి, మాకు కొత్తపేటలో ఇచ్చినారు భూమి. మా కొత్తపేటలో ఇచ్చిన మా మామంతోడు బండి నడుస్తున్న బండి గొలుసు లాగిస్తే బండి ఆగిపోయింది. గురువేలు సత్యం మా మామయ్య కోనేరయ్య. అప్పుడు ఆ టైంలోన పెన్షన్ మా అత్తకి, మా మామ చనిపోయిన తర్వాత పెన్షన్ వచ్చేది. కోన సన్నసమ్మకి పెన్షన్ వచ్చేది. మా అత్త చనిపోయిన తర్వాత మేము ఉన్నాము. సంవత్సరానికి ఒకసారి రిపబ్లిక్ కూడా అయ్యేది. సంవత్సరానికి ఒకసారి రిపబ్లిక్ కూడా అయ్యేది. రిపబ్లిక్ పిలిస్తే వీళ్ళు వెళ్ళోళ్ళు ఉన్నోళ్ళు, చనిపోయిన వాళ్ళు ఉన్నోళ్ళు మాత్రం రిపబ్లిక్ వెళ్ళోళ్ళు అందరూ ఉన్నాం. మీకు ఎలా అనిపిస్తుంది? మీ మామయ్య గారు ఇందులో పార్టిసిపేట్ చేశారు అనేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఎలాగనిపిస్తుంది అంటే మామయ్య ఉండోడు మాకు అందరికీ, మేము చిన్నతనం, మా ఆయన చిన్నోడు, మాకు అందరికీ కొన్నాళ్ళు మా అత్తకు పెన్షన్ వచ్చేది. మా అత్త చనిపోయిన తర్వాత మరి పెన్షన్ లేదు. భూమి కొంచెం ఇచ్చినారు ఇక్కడ అందరికి, కొంతమందికి ఇచ్చినారు ఊర్లోన. మాకు కొత్తపేటలో ఇచ్చినారు భూమి, అక్కడ గవర్నమెంట్ది ఇచ్చినారు కోనేరు. అది చూస్తున్నారు కదా, ఈ విలేజ్లో ఒకే ఊరిలో 10 మంది ఏకంగా గాంధీజీని కలిసి ఈ స్వాతంత్రాన్ని సాధించినంత వరకు కూడా మేము నిద్రపోయేదే లేదు, మీతో కలిసి ఉంటాం, మీతోనే స్వాతంత్రం సాధించిన తరువాత మేము కూడా నిద్రపోతామని చెప్పి అందరూ కలిసి ఇక్కడ దూసి రైల్వే స్టేషన్లో గాంధీజీని కలిసి స్వాతంత్రాన్ని సాధించినంత వరకు కూడా మా పట్టువేడని బట్టి విక్రమార్కుల్లాగా పోరాటం చేసినటువంటి పరిస్థితిని చూడవచ్చు. వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ చెప్తూ ఈ గ్రామస్తులందరూ చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.
For more videos like this, subscribe Big TV channel.